బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏఎస్ఐ మోహన్ రెడ్డి కేసు మరో మలుపు తిరిగింది. సిఐడి విచారణలో మరో ఇద్దరు పోలీసులు అధికారుల పేర్లు బయటపెట్టినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ రాజు. ఏఎస్ఐ మోహన్ రెడ్డి కేసు కరీంనగర్ లో సంచలనం సృష్టించింది. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూ వస్తుంది. అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ దీనిపై దృష్టి సారిస్తుందని చెప్పాలి. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు ఎక్కువగా ఉండడంతో అటు ఏసీబీ కానీ మొదటి నుంచి వస్తున్న సిఐడి, తర్వాత నిన్నటి వరకు చూస్తే ఐటీ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఎంటర్ అయి వస్తున్నారు. అయితే కొంతమంది పోలీస్ అధికారుల పేర్లు ఇప్పటికే బయటికి రావడంతో చాలా మంది ఇప్పటికే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ నిందితులుగా మారారు. ఇప్పుడు మోహన్ రెడ్డి కీలక నిందితుడు జ్ఞానేశ్వర్ కూడా ఈ రోజు కోర్టులో హాజరుపరిచారు సిఐడి అధికారులు. దీంతో జ్ఞానేశ్వర్ వాంగ్మూల పత్రంలో సిఐడి అధికారులకు మరో ఇద్దరు అధికారుల పేర్లు వెల్లడించినట్టుగా మనకు సమాచారం ఉంది. ముఖ్యంగా డిఎస్పీగా పనిచేస్తున్నటువంటి అబీబ్ ఖాన్, తర్వాత కరీంనగర్ జిల్లాలో సిఐగా విధులు నిర్వహిస్తున్న లక్ష్మణ్ బాబు ఇద్దరు కూడా పెట్టుబడి పెట్టినట్టుగా జ్ఞానేశ్వర్ విరాంగంలో ఇచ్చినట్టుగా మనకు సమాచారం అందుతోంది. అంటే ఈ రోజు జ్ఞానేశ్వర్ ను కోర్టులో హాజరుపరిచారు సిఐడి అధికారులు. సిఐడి అధికారులకు ఈ విచారణ అంటే 4 రోజుల విచారణలో జ్ఞానేశ్వర్ మరింత మంది అధికారుల పేర్లు కూడా చెప్పుకుంటాడనేటువంటి అనుమానాలు వస్తున్నాయి. అంటే కీలక డైరీలతో పాటు కొన్ని పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు జ్ఞానేశ్వర్ దగ్గర నుంచి. వాటిలలో కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుగా తెలుస్తోంది రాజు. రైట్ గోపాలకృష్ణ, థ్యాంక్ యూ.